ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిపై సీఎం కేసీఆర్ క్షుద్ర పూజలు చేస్తున్నారని, ఎవరిని నాశనం చేయాలన్నదే కేసీఆర్ తపనాన్ని బండి సంజయ్ విమర్శించారు. ఇతరుల నాశనం కోరుతూ చేసే పూజలు ఫలించవని సంజయ్ చెప్పారు. ఆలయాల అభివృద్ధి ఇస్తామన్న నిధులేవి అని కేసీఆర్ ను ప్రశ్నించారు. కొండగట్టు అంజనను దర్శించుకున్న బండి సంజయ్ కేసీఆర్ ఇచ్చిన హామీలపై నిలదీశారు. ఎములవాడ రాజన్నకు ఏటా 100 కోట్లు చొప్పున 400 కోట్లు, ధర్మపురి ఆలయానికి 100 కోట్లు, కొండగట్ట అంజన్న ఆలయానికి 100 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చారని, ఆ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆలయాల అభివృద్ధి నిధులు ఇస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సార్ ఆలోచించుకో, నీకు చెడు జరగాలని కోరుకుంటాను. నువ్వు నీ కుటుంబం ఇతరులు చెడు జరగాలని కోరుకుంటారు, ఇతరుల నాశనం కోరుకుంటారు. నువ్వు నీ కుటుంబం కూడా ఎవరిని కుంప ముంచాలి, ఎవరినెట్లా నాశనం చేయాలని చెప్పి క్షుద్ర పూజలు చేస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. నిమ్మకాయలతో పూజలు చేస్తాడు, పామోదేశ గవే పూజలు, మొత్తం తిరిగేవాడు గవే పూజలు. ఇంకోని నాశనం గోరటోడు బాగుపడు అన్న విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి, ముఖ్యమంత్రి కుటుంబం గుర్తుంచుకోవాలి. నువ్వు కొండగట్టగచ్చి మొక్తావా, ఈ కాశీ పోయి మొక్తావా, ఇంకెక్కడికైనా పోయి మొక్కినా కూడా మంచి కోసం మొక్కు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు నమ్మి నీకు అధికారం ఇచ్చారు. నీ కుటుంబం తెలంగాణ రాష్ట్రంలో రాజ్యం వెళ్తుంది, పొట్టు పైసలు సంపాదిస్తున్నావు. మా బతుకులు మాత్రం బిచ్చ బతుకులు చేస్తున్నావు. నీ కుటుంబం కోట్ల రూపాయలు సంపాదిస్తుంది, విదేశాల్లో అక్కడిక్కడ పెట్టుబడులు పెడుతున్నారు, కోటీశ్వర్లు అవుతున్నారు, దొంగదందా లంగదందా చేస్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఎందుకు బిచ్చ బతికైంది, ఎందుకు బికారి బతుకులైనాయి? ఏంటంటే ముంచుతున్నావు, చేద్దంతా చేస్తున్నావు, ఇంకో నాశనం కోరుకుంటున్నావు. మరి నీలాంటి